హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్ ఎల్బీనగర్ దగ్గరలో ఉంటాను. రీసెంట్గా నేను ఒక ఏవీ రిసీవర్ తీసుకున్నాను. ఇది తీసుకొని రాకేష్ బ్రోకి కాల్ చేశాను. బ్రో, ఇలా ఒక రిసీవర్ తీసుకుంటున్నాను, దానికి సంబంధించి మంచి స్పీకర్ ప్యాకేజ్ కావాలని చెప్పేసి అడిగాను. ఆల్రెడీ రాకేష్ బ్రో దగ్గర నేను 3 years నుంచి కమ్యూనికేషన్ ఉంది. ఎప్పటి నుంచో నేను రాకేష్ బ్రో దగ్గర సెట్ వాడుతున్నాను, యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ సెట్ నాది 10 inch సబ్ ఊఫర్ ఉండే, అది అప్గ్రేడ్ చేసుకుని ఈ రెగ్యులర్ ఆడియో సబ్ ఊఫర్ తీసుకున్నాను. ఈ సబ్ ఊఫర్ తీసుకొని 2 years అవుతుంది. నెక్స్ట్ ఇలా రిసీవర్ తీసుకుంటున్నాను బ్రో అని చెప్పాను. దానికి తగ్గ మంచి హై అండ్ సెటప్ ఉండే స్పీకర్స్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పి అడిగాను. టోటల్ 7 channels, 7.1 మొత్తం. సో రాకేష్ బ్రో ఓకే బ్రో చేస్తాను, నాకు ఆ మోడల్ పెట్టు అన్నారు. రిసీవర్ పెట్టాను, దానికి తగ్గట్టు చేసి ఇచ్చారు. కంప్లీట్ మొత్తం నాకు రెబల్ ఆడియోనే స్పీకర్స్ కావాలి బ్రో అని చెప్పాను. ఓకే భయ్య అలానే చేస్తానని ఆర్డర్ తీసుకొని రెడీ చేసి ఇచ్చారు. నేను తీసుకున్న రిసీవర్ డెనాన్ AVR 1800H అండి. మోడల్ నెంబర్ AVR X1800H. in features, speaker watt is 7 speakers, 145 watt. సో రాకేష్ బ్రో, ఈ స్పీకర్స్ నాకు ఈ స్పీకర్స్ కావాలని చెప్పి అడిగాను, రెబల్ ఆడియోవి. సో బ్రో ఆర్డర్ పెట్టాడు. స్పీకర్ స్టాక్ రావడానికి కొంచెం టైం పట్టింది. దాదాపు 10-15 days టైం అలా పట్టినట్టుంది. 15 days అయింది అది రావడానికి. అది వచ్చిన ఇమీడియట్గా నాకు కాల్ చేసి, భయ స్పీకర్స్ వచ్చేసినాయి, వచ్చి తీసుకుంటా. నెక్స్ట్ డేనే వెళ్ళాను రాకేష్ బ్రో దగ్గర. వెళ్ళి నేను కూర్చొని ఉన్నాను. నా ముందు స్పీకర్స్ అన్ని కనెక్ట్ చేసి, అన్నిటిని నా ముందు ఫిట్ చేసి, అన్ని కనెక్ట్ చేసి అలా చెక్ చేసి, స్పీకర్ క్లారిటీ, వాయిస్ ఎలా ఉంది, వస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అన్ని చెక్ చేసిన తర్వాతే నాకు ఇచ్చాడు. నేను తీసుకొని వచ్చాను అక్కడి నుంచి. నా ముందే అన్ని ఫిట్ చేసి ఇచ్చాడు స్పీకర్స్. చాలా నీట్గా, చాలా బాగా చేసి ఇచ్చాడు. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ రాకేష్ బ్రో, థ్యాంక్ యూ. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, బ్రాండెడ్ రిసీవర్ అయితే నాకు అప్పుడు నేను తీసుకుంటాను 57,500 అప్పుడు ఆ ప్రైస్ ఉందండి. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు ఆన్లైన్లో. ఇక స్పీకర్ ప్యాకేజ్కి వచ్చేస్తే టోటల్ 7 స్పీకర్స్ అండి. ఫ్రంట్, సెంటర్, లెఫ్ట్, రైట్, సరౌండ్ అన్ని 7 స్పీకర్స్. ఇప్పుడు ఇదే బ్రాండెడ్లో వెళ్తే లక్షల్లో ఉంటుంది. సో నాకు ఈ 7 స్పీకర్స్ విత్ ఇన్ బడ్జెట్ 1.5 lakh. ఇప్పుడు బ్రాండెడ్ అయితే హాఫ్ ఆఫ్ ది బడ్జెట్లో నాకు ఈ స్పీకర్స్ ప్యాకేజ్ అయ్యిందండి. సో నేను అంత ఈ బ్రాండెడ్ రిసీవర్కి ఈ స్పీకర్స్ చేయించిన దానికి ఆ బడ్జెట్కి వర్తా అంటే ఐఎమ్ 100% సాటిస్ఫైడ్, 100% వర్తీ అండి. ఇది నాకు 100% వర్తీ అనిపించింది. విత్ ఇన్ బడ్జెట్లో అయింది. ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది నేను మీరు రాకేష్ బ్రోని వాట్సాప్లో కనుక రీచ్ అవుతే తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీ దగ్గర ఉన్నటువంటి రిసీవర్ ఏంటి, యాంప్లిఫైర్ ఏంటి, దాని తగ్గట్టు ఎంత బడ్జెట్లో అవుతాయి అనేది తను మీకు చెప్తాడు. నేను ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ రివీల్ చేయలేను, బట్ విత్ ఇన్ బడ్జెట్లోనే అయితే బ్రాండెడ్తో పోల్చుకుంటే హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ అండి. బడ్జెట్లోనే ఇప్పుడు అది 1,50,000 అనుకోండి బ్రాండెడ్, దాంట్లో హాఫ్ బడ్జెట్లోనే 7 ప్యాకేజ్ అండి. 7 స్పీకర్ 7.1. సో అదే బ్రాండెడ్లో వెళ్తే ఇప్పుడు అది 8 లక్షలు అవుతుందో మీరే గెస్ చేయండి. ఇలా డ్యూయల్ డ్రైవర్తోని, స్పీకర్ మెజర్మెంట్ బాక్స్ తోటి. ఈ రెబల్ ఆడియో సబ్ ఊఫర్ వచ్చేసి నేను 2 years బ్యాక్ తీసుకుందండి. ఈ లేటెస్ట్ మోడల్ సబ్ ఊఫర్ కాదు ఇది. 2 years బ్యాక్ వచ్చిన మోడల్ ఇది. V2 400 watt RMS ఇది. దీనికి పవర్ యాంప్ వచ్చేసి బేస్ బూస్టర్ 350 watt RMS అవుట్పుట్ ఇది. ఈ ప్రియాంప్ నుంచి అవుట్పుట్ బేస్ సబ్ఫర్ అద్దరిపోయిందండి. సౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బేస్ అద్దరిపోయింది, చాలా బాగా క్లారిటీగా వస్తుంది. బేస్ కూడా డిస్టార్షన్ అట్లా లేదు, చాలా నీట్గా, చాలా బాగుంది. మంచి పంచి బేస్, థంప్ బేస్ చాలా బాగా వస్తుంది. స్పీకర్స్ అన్ని ఎలా ఉన్నాయని చూపిస్తాను. క్యాప్ తీసి స్పీకర్ గిల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో అన్ని స్పీకర్లు అన్నీ రెబల్ ఆడియో మిడ్ బేస్ స్పీకర్స్ అండి. సెంటర్
ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్, సరౌండ్ రైట్. సరౌండ్ స్పీకర్స్ బాక్సెస్ అన్ని ఇట్లా క్రాస్ కటింగ్ డిజైన్ ఉన్నాయండి. ఇది క్లియర్గా కనబడుతుందో లేదో. సరౌండ్ 4 బాక్సెస్ అన్ని ఇలా క్రాస్ కటింగ్ డిజైన్స్ వచ్చాయి. అన్ని డ్యూయల్ డ్రైవ్ స్పీకర్స్. ఈ విధంగా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంది డిజైన్, నీట్గా బాక్స్ చాలా బాగా కనబడుతున్నాయి. థియేటర్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి బాక్స్ చూసి పెద్దగా. అన్ని 4 బాక్సెస్ ఇలా క్రాస్ కట్ డిజైన్లో ఉన్నాయి. సో టోటల్ అన్ని రెబెల్ ఆడియో స్పీకర్స్, సబ్వూఫర్ రెబెల్ ఆడియో. రెబెల్ ఆడియో ఎందుకు తీసుకున్నా అంటే వీటి క్లారిటీ అంత బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా సాటిస్ఫైడ్ అయింది తీసుకున్నాక, అంత క్లారిటీగా. నేను ఫస్ట్ వెళ్ళగానే రాకేష్ బాబుని అడిగాను, బ్రో అన్ని మిడ్ బేసే ఇచ్చావు, ఒకటి ఫుల్ రేంజ్ అలా ఇస్తావేమో అనుకున్నా అంటే బ్రో ఒకటే అన్నాడు. నేను మిడ్ బేస్ ఫుల్ రేంజ్ అవన్నీ కాదు బ్రో, నేను ఈ సెట్ నీకు చెప్పిన దగ్గర కాన్ఫిడెన్స్ నేను చేశాను, దీని క్లారిటీ ఎలా ఉందో నువ్వు విన్న తర్వాత నాకు కాల్ చేసి చెప్పు, నువ్వు పెట్టుకొని అప్పుడు నువ్వు విను ఫస్ట్ అయితే ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది, నీకు నచ్చిందా నాకు కాల్ చేసి చెప్పు అన్నారు. వచ్చాను, కనెక్ట్ చేసుకున్నాను, ఒక డే మొత్తం విన్నాను. నెక్స్ట్ డే కాల్ చేద్దాం అనుకున్నాను. రాకేష్ పోనీ నాకు మధ్యాహ్నం తర్వాత కాల్ చేశాడు, బ్రో ఎలా ఉంది భయ్య, క్లారిటీ క్వాలిటీ ఎలా అనిపించింది అని. అసలు నేనైతే ఒకే మాట చెప్పాను, ఇంకా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే బ్రో, అంత బాగా నచ్చింది, ఎక్సలెంట్, అసలు ఆసమ్ ఉంది క్లారిటీ అయితే, అంత బాగుంది. వాయిస్ క్లారిటీ కానివ్వండి, మ్యూజిక్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సరౌండ్లో కానీ ఎంత క్లారిటీగా వస్తుందంటే అంత క్లారిటీగా వస్తుంది. ఇది డైరెక్ట్ విన్న వాళ్ళకే అర్థమవుతుంది, ఈ ఫోన్లో ఇయర్ ఫోన్స్లో అంటే అంత తెలియదు. ఇక రెబెల్ ఆడియో అంటే ఇక సూపరే. ఏదైనా ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేసి చూద్దాం. ఈ దర్బారులో మేము ప్రతిరోజు ఈ ద్వీపపు ఒకసారి వాయిస్ క్లారిటీ వినండి. కానీ ఆ పిల్లల ఆశీర్వాద సమారోహంలో మేము ఆ భవిష్యత్తుని జీవించే వారిని ఎప్పుడూ ఆహ్వానిస్తూ ఉంటాం. అలలతో ఉన్న సముద్రంలో ఉదయించే సూర్యుడి లాంటిది. ఈ బిడ్డకి ఏం పేరు ఆలోచించారు? ఆలినాల్. న్యూమినోర్లో ఉన్నటువంటి శక్తి నీలో ఉద్భవించని ఆమె వివేకం ఒక్కొక్కప్పుడు మన ద్వీపానికి ఎదుగుదల కావాలి, అచ్చం నీలాగా. బేస్ అయితే అద్దరిపోతుంది, అసలు కింద నిలబడితే షేక్ అవుతుంది మొత్తం, అంత బాగా బేస్ వస్తుంది. చాలా అంటే చాలా గుండె అదిరిపోతుంది, సబ్వూఫర్ మొత్తం ఇట్లా ప్లే అవుతుంది. ఇంకో మూవీలోనే ఒక చిన్న క్లిప్ ఒకసారి చూద్దాం మళ్ళీ. ఈ మూవీలోనే బుల్లెట్ ఫైట్స్ ఉంటాయి, ఆ బుల్లెట్ ఫైట్స్ ఒకసారి విందాం ఎలా వస్తుందో క్లారిటీ.
సౌండ్, బుల్లెట్ సౌండ్ చెవులలో అద్దరిపోతుందండి. నా చుట్టూ ఫైరింగ్ జరుగుతున్నంత రియలిస్టిక్గా అనిపించింది. అంత బాగుంది క్లారిటీ. క్లారిటీ అద్దరిపోతుంది. టోటల్ 7.1 ప్యాకేజ్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీగా ఉంది. నాకైతే చాలా సాటిస్ఫైడ్ అయింది చేసినందుకు. థ్యాంక్ యూ రాకేష్ బ్రో. నేను అనుకున్నట్టు అంత మంచిగా చేసి ఇచ్చావు. చాలా బాగుంది నిజంగా. స్పీకర్స్ అంటే స్పీకర్స్ సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ రాకేష్.